నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్తీక మాస వన సమారాధన వనభోజన కార్యక్రమంలో దొరగారి తోటలో జరిగిన వనభోజన సమారాధనకు హాజరైన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా దూరం నుండి వైజాగ్ ప్రాంతం నుండి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ పెద్దలు ఎన్ఎస్టీవీతో మాట్లాడడం జరిగింది. మరి నేను కాకినాడ జిల్లా సంఘ అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మణ్ అండి. మరి జిల్లాలోకి కాదు, రాష్ట్రంలో కూడా పేరు మండలం ఏదంటే అప్పుడే కాదు ఇప్పుడే కాదు, రాష్ట్రం విడిపోక మునుపు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన కెర్లంపూడి మండలం అంటే ఒక పేరు ఉందండి. ఎందుకంటే ఆనాడు కూడా పాల్గొడ వెంకటాచార్య గారి టైంలో కూడా మేము హైదరాబాద్ కారు వేసుకెళ్ళాం. అలాంటి పేరు ప్రత్యక్షలున్న కెర్లంపూడి మండలంలో మరి సంఘం పెట్టింది మొదలు ఈ రోజు వరకు కూడా 1-2 తప్ప అన్ని సంవత్సరాలు కూడా తక్కువ ఎక్కువ వనభోజనాలు చేసిన ఘనత మా కెర్లంపూడికే చెందిందండి. మరి ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తూ మరి ఈ రోజు వచ్చిందంటే మన కెర్లంపూడిలో ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన మరి అతిరథ మహారోధులందరూ కూడా దీనికి చాలా సహకరించారండి. ఏంటంటే ఆర్థిక పరిస్థితులను పెట్టుకొని ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా కాకినాడ జిల్లా తరపుని నేను కృతజ్ఞత తెలుపుతూ, ఇదే సరువుగా తీసుకుంటూ ఈ కెర్లంపూడికి ఒక పేరు ఉందండి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఆనాడు లాల్కోట వెంకటాచార్యం తీసుకొచ్చిన ఘనత ఓ కెర్లంపూడికి ఉందండి. మరి ఈరోజు కూడా రాష్ట్ర అధ్యక్షులు వచ్చి రావాల్సి ఉంది, అన్ని కారణాలు రాలేకపోయారు. మరి భవిష్యత్తులో కూడా వచ్చి ఈ సంవత్సరం చాలా ఘనంగా అతి వైభవంగా చేయాలనే మా కార్యవర్గం, మా మండల అధ్యక్షులు ఏంటి, మా ప్రధాన కార్యదర్శి ఏంటి కొత్తల ప్రసాద్ గారు, అలాగే కొత్తల సీన్ గారు, అలాగే జొన్నకట్టి లావు గారు, మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే మా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా అండి సింహాలయండి పని చేయాలంటే. అందుకని వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ విశ్వకర్మ భగవానుడు ఐశ్వర్య ప్రాప్తిస్తారని, ఇలాగే అన్ని మా కెర్లంపూడి బేసిక్గా తీసుకొని అన్ని మండలాలు కూడా చేసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. జై విశ్వకర్మ. దీనికి ముఖ్యంగా మేము అనుకున్నది తక్కువనే సరే 1500 మంది మేము అరేంజ్ చేసుకున్నామండి. 1000 మంది వరకు జనం వచ్చారు. అలాగే ఇంచుమించులో కూడా చాలా మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనం రావడం, మరి భవిష్యత్తులో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా బాగా పెట్టండి, మళ్ళీ ఇంకా వస్తామని. అందుకే కుటుంబానికి 1-2 వచ్చారు. మా కుటుంబం వస్తే మరి మా మండలంలో 2-3 వేల మంది జనం ఉంటారండి. ఇదే కాకుండా రేపు వచ్చి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ఒక కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం ఇక్కడ ఏంటి. అలాగే ముఖ్యంగా మా గుడి ప్రతిష్ఠ ఉందండి. ఈ గుడి ప్రతిష్ఠ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మేము కూడా ఈ సంవత్సరం కొంచెం తక్కువ చేయడం జరిగింది. మరి గుడి ప్రతిష్ఠ అయితే బహుశా అక్కడే జరగవచ్చు మా కార్యక్రమాలు. ఈ సంవత్సరం గుడి ప్రతిష్ఠ అవుతుందని మరి అందరూ కూడా ఈ న్యూస్ ఆలకించిన ప్రతి విశ్వకర్మ కూడా మరి ముందుకు వచ్చి మా గుడి విషయంలో మరి మీ తోసిన సాయం చేస్తారని ఆశిస్తూ మీ అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కెర్లంపూడి గ్రామంలో దొరగారి కోటలో జరిగిన విశ్వబ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా విశ్వబ్రాహ్మణ మరియు సోదరీమణులు మరియు వైజాగ్ నుంచి వచ్చినటువంటి నాట్య కళామ తల్లి బిడ్డలు కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఘనంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపున ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి ప్రోత్సహించినటువంటి పెద్దలు
మా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎంతో ప్రోత్సాహంతో ఇది చేయడం జరిగిందండి. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే ఇంకా ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం కానీ, విశ్వకర్మ గారి జయంతి కానీ, ఇటువంటి వన సమారాధనలు కానీ ఘనంగా జరిపించడానికి మా సాయశక్తుల కృషి చేసి ఇది జయప్రదం చేయడానికి గల ముఖ్యమైన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ జయప్రదం చేసిన పెద్దలకి ఈ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట